హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దర్శన్ అయితే బెడ్ పైన ఐఎమ్ సారీ అని పూలతో మంచిగా రెడీ చేసి అయితే ఉంచుతాడు. ఇక రూమ్లో చాలా సంతోషంగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈరోజు శరణ్యకి ఎలాగైనా నా మనసులో మాట చెప్పేయాలి. నాకు తనపై ఉన్నది ద్వేషం కాదు, ప్రేమ అన్న విషయం ఈరోజు తనకి చెప్పాలి. తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ ఇక శరణ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్కన శరణ్య అయితే ఎలాగైనా సరే లహరి విషయం ఆయనతో చెప్పేయాలి అని అయితే రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్ళగానే ఇక శరణ్యని చూసి దర్శన్ అయితే, శరణ్య వచ్చావా రా, నీకు ఒక విషయం చెప్పాలి అని చేపట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ప్రీతి వెళ్తుంది. ప్రీతి వెళ్ళి, శరణ్య ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, సంతోష్ వచ్చేశాడు పద అని శరణ్యనైతే కిందకి లాక్కుని వెళ్ళిపోతుంది. ఇక ఆనంద వాళ్ళ ఇంట్లో లహరి సంతోష్ ఇద్దరికి కూడా వడిబియ్యం ఫంక్షన్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇక సంతోష్ అయితే మామూలుగా రెడీ అవి కాకుండా పోలీస్ డ్రెస్లో అయితే వస్తాడు. ఇక ఆనంద అయితే రండి బాబు మీ ఇద్దరికి బట్టలు పెట్టాలి అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సంతోష్ అంటూ ఉంటాడు, లేదండి నేను వడిబియ్యం ఫంక్షన్కి రాలేదు, నేను నా తమ్ముణ్ణి చంపిన హంతకుణ్ణి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని అయితే అంటాడు. ఇక ఆ మాటలకి అక్కడ ఉన్న ఆనంద కుటుంబ సభ్యులందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు. లహరి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా, ఏ లహరి నీ పని అయిపోయిందే ఆనంద, ఇప్పుడు నీ కుటుంబం పరువు మొత్తం పోతుంది, ఎలా కాపాడుకుంటావో చూస్తాను అని అనన్య కాంచన ఇద్దరు కూడా తెగ సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే రోహిత్ కలగజేసుకుని అంటూ ఉంటాడు, నీ తమ్ముణ్ణి చంపినటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండే ఛాన్సే లేదు, మా కుటుంబంలో ఎవ్వరు అలాంటి వాళ్ళు కాదు అని అయితే రోహిత్ అంటూ ఉంటే, మీ కుటుంబంలోని వ్యక్తే నా తమ్ముణ్ణి చంపారు అని అయితే సంతోష్ బలంగా చెప్తాడు. అయితే ఎవరు అని అయితే ఆనంద అడుగుతూ ఉంటే, ఆ వ్యక్తి ఎవరో కాదు అని లాఠీతో లహరిని చూపిస్తాడు. ఇక అలా చూపించగానే లహరి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటే ఆ లాఠీని పక్కకు జరిపి, లహరి నువ్వు పక్కకి ఉండు అని సైగ చేస్తాడు. ఇక లహరి పక్కకి జరగగానే తన వెనకాల శరణ్య ఉంటుంది. ఇక శరణ్యయే దోషి అని సంతోష్ చూపిస్తూ ఉంటాడు. ఇక అది చూసి దర్శన్ ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, నీ తమ్ముణ్ణి చంపింది శరణ్యనా అని ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు సంతోష్ శరణ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడా, కథ ఏ మరుపు తిరగనుంది, అంటే తనని ప్రేమిస్తున్న దర్శన్ ఇప్పుడు తనని ద్వేషిస్తాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.